ఓకే, సో మేతి చేపల కూర కావాల్సిన పదార్థాలన్నీ ఇక్కడ సిద్ధంగా ఉన్నాయి. సో ముందుగా ఏంటంటే మనం ఆ చేపలకు కొంచెం మ్యారినేట్ చేసుకుందాం లైట్గానే. ఓకే, సో దీంట్లో సో చేప ముక్కలను వేసేసుకొని కొద్దిగా ఉప్పు, అలాగే కొంచెం పసుపు, దీంట్లో కొద్దిగా నిమ్మరసం, ఓకే. సో ఈ ముక్కలన్నిటికి కొంచెం బాగా పట్టే విధంగా ఓకే. సో కాసేపు వీటిని మనం పక్కన పెట్టేసుకుందాం. సో ఇలా ఒక స్టవ్ ఆన్ చేసేసుకొని ఇక్కడ ఏంటంటే మెంతి కూర కొంచెం ఫైన్గా చాప్ చేసుకోవాలి. దానివల్ల ఏంటంటే మనకు కొంచెం రుచితో పాటు కొద్దిగా గ్రేవీ కూడా మనకు అక్కడ క్రియేట్ కావడానికి అది హెల్ప్ చేస్తుంది అన్నమాట. ఆకుపలంగా కాకుండా కొంచెం ఫైన్గా చాప్ చేసుకుంటే ఇలా చాలా బాగుంటుంది. సో ఇక్కడ నేను చింతపండుకు బదులుగా టమాటో ముక్కలుగా కట్ చేసి నేను ఇక్కడ యాడ్ చేస్తున్నాను. ముక్కలుగా కాదనుకుంటే మీకు కొంచెం గ్రేవీ ఉండాలి అనుకుంటే ప్యూరీలా కూడా వాడుకోవచ్చు. లేదు చింతపండుతోనే చాలామందికి ఇష్టం అనుకుంటే చింతపండు గుజ్జును కూడా కొంచెం మీరు యాడ్ చేసుకోవచ్చు. సో కొద్దిగా ఆయిల్, దీంట్లో కొంచెం మెంతి గింజలు. సో ఫిష్ ఫ్రై చేసేటప్పుడు కంపల్సరీ కొంచెం మెంతులు యాడ్ చేస్తూ ఉంటారు చాలామంది కూడా, అది టేస్ట్ని కూడా మంచిగా యాడ్ చేస్తుంది. సో మెంతులు ఏంటంటే మనం కొంచెం దూరగా వేయించుకోవాలి. అవి సరిగ్గా వేగకపోతే వాటిలో ఉండే ఆ చేదు అనేది మనకు తెలుస్తూ ఉంటుంది. కాబట్టి అవి దూరగా వేగేంత వరకు వాటిని వేయించుకోవాలి. సో అలాగని మనం ఎక్కువ మంట కూడా పెట్టకూడదు, మీడియంలోనే ఉండాలి. మీకు ఆ స్మెల్ తెలుస్తూ ఉంటుంది అవి వేగేప్పుడు. ఓకే, స్లైట్గా ఇక్కడ రంగు మారుతూ ఉంది. సో నెక్స్ట్ దీంట్లో ఉల్లిపాయ ముక్కలు, సో ఈ కొంచెం పచ్చివాసన పోయేంత వరకు మనకు బాగా వేగాలి. కొద్దిమంది ఏంటంటే గ్రేవీ శాతం కొంచెం పెరగాలని చెప్పేసి ఉల్లిపాయలను కూడా పేస్ట్లా చేసి దీంట్లో యాడ్ చేస్తుంటారు. అలా కూడా కావాలనుకుంటే యాడ్ చేయొచ్చు. అప్పుడు ఏంటంటే మనకు వేగడానికి అది అంటే మగ్గడానికి కొంచెం ఎక్కువ టైం తీసుకుంటుంది. ఇలా ముక్కలుగా అంటే మనకు తొందరగా దాంట్లో ఉన్న వాటర్ బయటకు వస్తుంది. అది ఏంటంటే మనం పేస్ట్ చేయడం వల్ల మొత్తం వాటరీగా అయిపోతుంది కదా, ఆ ఘాటు అనేది కూడా పెరుగుతుంది. సో అది కొంచెం ఎక్కువ టైం తీసుకుంటుంది మనకు మగ్గడానికి. సో దీంట్లో కొంచెం ఉప్పు యాడ్ చేస్తున్నాను, ఉల్లిపాయలు మనకు కొంచెం తొందరగా వేగడానికి. సో ఇది గ్రేవీలానే వస్తుంది కాబట్టి ఇవి మనకు బ్రౌన్ కలర్లోకి రావాల్సిన అవసరం లేదు. జస్ట్ ఆ పచ్చి వాసన పోతే చాలు మనకి. ఓకే, స్మెల్ కొంచెం తగ్గిపోయింది మనకు. నెక్స్ట్ దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్. సో కొంచెం ఎక్కువగానే యాడ్ చేస్తున్నాను. సో ఫిష్కి మనకు కొంచెం ఒక రకమైనటువంటి ఆ స్మెల్ అనేది ఉంటుంది కదా, సో అది కొంచెం తగ్గాలనుకుంటే కొంచెం ఇలాంటి మసాలాలు కొద్దిగా మనం పట్టించాలి. ఓకే, సో ఇది కూడా మనకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా పచ్చి వాసన పోవాలి. సో కొద్దిమంది అడగంటకుండా ఏం చేస్తూ ఉంటారంటే, సో అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఒక బౌల్లోకి తీసుకొని దాంట్లో కొద్దిగా వాటర్ యాడ్ చేసి దాంట్లో దాన్ని కొంచెం డైల్యూట్ చేసి ఆ తర్వాత యాడ్ చేస్తారు. సో దట్ ఏంటంటే ఆ వాటర్ మనకు ఆవిరైపోయేంత లోపు ఆ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా వేగుతుంది అన్నమాట.
ఓకే, నెక్స్ట్ దీంట్లో కొద్దిగా పసుపు, అలాగే కారం, వీటితో పాటు రుచికి సరిపడా ఉప్పు కూడా ఇక్కడే యాడ్ చేస్తున్నాను. సో చేపల్లో కూడా కొంచెం వేసాను కదా, అలాగే ఉల్లిపాయలు మగ్గడానికి కూడా కొంచెం వేసాను, చూసి యాడ్ చేసుకోవాలి. ఓకే, సో నెక్స్ట్ మెంతి కూర. సో ఇది నేను పెద్దగా ఉండే మెంతి కూర వాడుతున్నాను. మీకు ఇది అందుబాటులో లేకుండా చిన్నదే ఉంటే ఇంట్లో కూడా చాలామంది వేసుకుంటూ ఉంటారు కదా, 2 ఆకులది, దాంతో అయినా హ్యాపీగా చేసేసుకోవచ్చు ఇది. ఓకే, మంచి స్మెల్ వస్తుంది. సో వెజ్తో కానీ నాన్ వెజ్తో కానీ చేసుకున్నప్పుడు మెంతి కూర కాంబినేషన్ చాలా బాగుంటుంది. టేస్ట్ అనేది వండేప్పుడే తెలుస్తూ ఉంటుంది చుట్టుపక్కల వాళ్ళకి కూడా, ఏదో స్పెషల్ వంటకం వీళ్ళ ఇంట్లో రెడీ అవుతుందని చెప్పేసి. రైట్, కొంచెం మనం చిన్నగా కట్ చేసుకున్నాం కాబట్టి ఇది తొందరగానే మనకు మగ్గిపోతుంది. ఆ స్మెల్లో మనం గుర్తుపట్టేసేయచ్చు అది మగ్గిందా లేదా అనేది. కొంచెం ఆ పచ్చ వాసన అనేది వెళ్ళిపోతుంది. బాగా వేగిన తర్వాత ఒక కమ్మటి వాసన అనేది దాంట్లోంచి రావడం మొదలవుతుంది అన్నమాట. నెక్స్ట్ దీంట్లో టమాటో ముక్కలు, ఓకే, వీటితో పాటుగా కొన్ని మసాలా పొడులు కూడా మనం దీంట్లో యాడ్ చేసుకుందాం. ముందుగా జీలకర్ర పొడి, అలాగే కొద్దిగా ధనియాల పొడి, ప్లస్ కొద్దిగా కొత్తిమీర. సో కొంచెం మనకు ఆ టమాటా ముక్కలు మగ్గిపోతే లాస్ట్లో కొంచెం వాటర్ యాడ్ చేసేసి చేప ముక్కలు కూడా యాడ్ చేసేసి మనం మూత పెట్టించి మగ్గిచేస్తే రెడీ అయిపోతుంది మన మేతి చేపల కూర. సో ఈ గ్రేవీలో మీకు నచ్చిన కూరగాయ కానీ లేకపోతే నాన్ వెజ్ చికెన్ కానీ రొయ్యలు కానీ వేసుకుంటే ఆ డిష్లు కూడా సూపర్గా అవుతాయి ఈ గ్రేవీ కాంబినేషన్లో. ఓకే, స్మెల్ మటుకు సూపర్గా వస్తుంది. రైట్, సో కొంచెం వాటర్ యాడ్ చేసుకుందాం దీంట్లో. ఓకే, సో నెక్స్ట్ మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చేపలు. సో చేప ముక్కలు మనకు నచ్చిన సైజ్వి, బోన్లెస్ యా బోన్, మనకి ఏది అందుబాటులో ఉంటే వాటితో తయారు చేసుకోవచ్చు ఈ డిష్ అనేది.
ఓకే, సో మూత పెట్టేసి ఒక 5 నుంచి 6 నిమిషాల పాటు మనం మగ్గిచ్చేసుకుంటే మనకు కర్రీ రెడీ అయిపోతుంది. ఓకే, సో ఇక్కడ మన కూర రెడీ అయిపోయింది, మెంతి చేపల కూర. రైట్, స్టవ్ ఆపేసేసి డిష్ అవుట్ చేసేసుకుందాం. కొద్దిగా కొత్తిమీర, ఓకే. సో వేడివేడిగా మేతి చేపల కూర రెడీ అయిపోయింది. దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే దీని తయారీ విధానం మీకోసం మరోసారి. మేతి చేపల కూర తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: చేప ముక్కలు, మెంతి కూర, నూనె, మెంతులు, ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, తరిగిన టొమాటో, కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి, పసుపు, ఉప్పు, నిమ్మరసం. మేతి చేపల కూర తయారు చేసుకునే విధానం: ముందుగా మిక్సింగ్ బౌల్లో చేప ముక్కలు, ఉప్పు, పసుపు, నిమ్మరసం వేసి కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్లో నూనె పోసి వేడయ్యాక అందులో మెంతులు, ఉల్లిపాయ ముక్కలు, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. తర్వాత అందులో పసుపు, కారం, సరిపడా ఉప్పు, సన్నగా తరిగిన మెంతి కూర, టొమాటో ముక్కలు, జీలకర్ర పొడి, ధనియాల పొడి, కొత్తిమీర వేసి కొద్దిగా నీళ్లు పోసి ఆపై కలిపి పెట్టుకున్న చేప ముక్కలు వేసి మూత పెట్టి కొద్దిసేపు మగ్గించుకోవాలి. ఆపై సర్వింగ్ బౌల్లోకి తీసుకొని పైనుండి కొత్తిమీర వేసి సర్వ్ చేసుకుంటే మేతి చేపల కూర రెడీ.